మెగా 90. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువుకు సంబంధించిన ఉదాంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేను భక్తులకు యోగినిరా, రాత్రి అయితే చాలు భోగినిరా ఓ సినిమాలో బ్రహ్మానందం చెబుతూ ఉంటాడు కదా, గుర్తొచ్చిందా? అచ్చం ఈ డైలాగు మాదిరిగానే ఈ స్వామీజీ వ్యవహారం కూడా ఉంది. పైగా ఆయన లీలలు బాగోతాలు మామూలుగా లేవు. ఆయన వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మాటలకు చేతలకు పొంతనలేని ఇలాంటి కపట గురువుల బాగోతాలు సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గుడ్డి భక్తులను నమ్మించి మోసం చేసే ఇలాంటి బాబాల పట్ల ప్రజలు ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి? ఈ ద్వంద్వ వైఖరిపై నెటిజన్లు ఏ విధంగా మండిపడుతున్నారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సోషల్ మీడియాలో వేల మంది అనుచరులను సంపాదించుకున్న అనిరుద్ధ ఆచార్య మహారాజ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈయన అసలు పేరు అనిల్ రామ్ తివారీ కాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో జన్మించారు. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో గౌరీ గోపాల్ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ భక్తులను మానసిక ప్రశాంతత వైపు నడిపిస్తానని ఈయన చెబుతూ ఉంటారు. తన ప్రసంగాల ద్వారా భక్తులలో విపరీతమైన భక్తి భావాన్ని నింపుతూ సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయ్యారు. సామాన్యులను ఆకట్టుకునే రీతిలో ఈయన చెప్పే మాటలు ఇంటర్నెట్లో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ప్రచారంలో కనిపించే ఆడంబరాలకు బయట జరిగే నిజాలకు చాలా తేడా ఉంటుందని ఇటీవల రుజువైంది. ఆడంబరాలకు పోతే అసలు రూపం బట్టబయలవుతుందన్న మాట ఈయన విషయంలో అచ్చం సరిపోతుంది. ప్రవచనాల్లో చెప్పే శుద్ధులకు నిజ జీవితంలో చేసే ఆచరణకు పొంతన లేకపోవడంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన వద్దకు వచ్చే సాధారణ భక్తులకు ఈ స్వామీజీ ఆవు మూత్రం, ఆవు పేడతో తయారు చేసిన ఆయుర్వేద ఔషధాలను ఇస్తూ ఉంటారు. రోగాలను నయం చేసే దివ్య ఔషధాలు ఇవేనంటూ అందరికీ గట్టిగా నమ్మిస్తూ ఉంటారు. కానీ తనకు అనారోగ్యం సోకినప్పుడు మాత్రం ఈ సూత్రాలు ఏవీ ఈయనకు గుర్తుకు రావట్లేదు. కనీసం ఆవు మూత్రంతో తయారైన మందులను వాడకుండా నేరుగా విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. స్వదేశీ వైద్యం గొప్పదని ఉపదేశాలు ఇచ్చే ఈ పెద్ద మనిషి అసలు సమయానికి విదేశీ వైద్యం వైపు మొగ్గు చూపారు. సొంత మందులపై ఉన్న నమ్మకం కేవలం భక్తులపై ప్రయోగానికే పరిమితమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మాటలకు చేతలకు పొంతన లేకపోవడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. తాము నమ్మే సిద్ధాంతాలను తమపై ప్రయోగించుకోలేని వారు ఇతరులకు ఎలా మార్గదర్శకులు అవుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశీయ సాంప్రదాయాలను, స్వదేశీ ఉత్పత్తులను విపరీతంగా ప్రచారం చేసే ఈ స్వామీజీ చికిత్స కోసం ఏకంగా అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లారు. అక్కడ అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ చికిత్స పొందుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఆసుపత్రి గదిలో సహాయకులతో ఆయన మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తుంది. దేశంలో ఉన్న అద్భుతమైన వైద్య విధానాలను పక్కన పెట్టి లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి విదేశీ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం విమర్శకులకు తావిచ్చింది. సామాన్యులు కష్టపడి సంపాదించిన డబ్బుతో బతుకుతూ విలాసాల కోసం విదేశాలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు నిలదీస్తున్నారు. పైకి మాత్రం సాదాసీదా జీవితం గడిపేలా కనిపిస్తూ లోపల మాత్రం విదేశీ వైద్య సేవలను ఆస్వాదించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడంతో ఇలాంటి మోసపూరిత బాబాల బాగోతాలు హిట్టే బట్టబయలు అవుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి విషయాలు ఎవరికి తెలిసేవి కావు, కానీ టెక్నాలజీ కారణంగా అందరి అసలు రూపాలు బయటపడుతున్నాయి. భక్తుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే ఇలాంటి వ్యక్తులు దేవుళ్లలా చనామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఈ స్వామీజీ తీరును తీవ్రంగా తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈయనపై విమర్శల వర్షం కురుస్తూ ఉండటంతో భక్తుల్లో కూడా ఆలోచన మొదలైంది. గుడ్డిగా ఎవరిని గురువుగా నమ్మకూడదనే చేదు నిజాన్ని ఈ సంఘటన మరోసారి అందరికీ గుర్తు చేస్తుంది. ఇన్నాళ్ళు భక్తులు కళ్ళకద్దుకొని పూజించిన వ్యక్తి నిజస్వరూపం చూశాక వారు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.
మనం ఎంతగానో నమ్మే వ్యక్తులే ఇలా మోసాలకు పాల్పడినప్పుడు సమాజంలో నైతిక విలువలపై నమ్మకం సడలిపోతుంది. కంచె చేను మేసిన చందంగా స్వామీజీల వ్యవహారం తయారైందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో సామాన్య ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని లబ్ధి పొందే ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బాబాల ముసుగులో తిరిగే మాయగాళ్ల అసలు రూపాలు బట్టబయలైన తర్వాత భక్తులు ఇకనైనా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడ్డి భక్తిని నమ్మి మోసపోకుండా విచక్షణతో ఆలోచించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. మోసపూరిత మాటలకు లొంగిపోకుండా వాస్తవాలను గ్రహించి మెలగాలని ఈ ఉదాంతం మనకు స్పష్టంగా నేర్పుతుంది. ఇకనైనా భక్తులు అప్రమత్తమై ఇలాంటి కపట గురువుల మాయలో పడకుండా దూరంగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.